జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 8/2/2026 ఆదివారం, మాఘబహుళ సప్తమి మొదలుకొని 14/2/2026 శనివారం, మాఘబహుళ ద్వాదశి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి మకరం, బుధుడు కుంభం, శుక్రుడు కుంభం, కుజుడు మకరం, చంద్రుడు తులా, వృశ్చిక, ధనుసు రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి వారం గత వారం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని అనుకున్న పనులని చాలా చక్కగా నిర్వర్తించుకుంటారు. శుభవార్తలు వింటారు. కొన్ని శుభాలు జరిగేటట్టుగా ఈ వారం కనబడుతుంది. ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చుకుంటారు. ధన సంబంధమైనటువంటి విషయాల్లో లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కొంతమేరకు శుభవార్తలు వింటారు. అవివాహితులకు కూడా ఈ వారం కొంత శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ అన్వేషణలో కొంత మందకొట్టిగా, కొంచెం స్లోగా, నత్తనడకగా ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అట్లానే నిరుద్యోగులకు కొంతమేరకు అనుకున్న పనులని చక్కగా నెరవేరుతాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లలో కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. అదే పరంగా కొంత ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఉద్యోగ అన్వేషణలో చేసేవారికి మాత్రం కొంత మేరకు ఆటంకాలు కూడా ఏర్పడేటట్టుగా ఉంటుంది. ప్రమోషన్లు పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడితో పాటు మాటలు పడేటట్టుగా కనబడుతుంది. కనుక ఆచితూచి వ్యవహరించాలి. చేసేటువంటి పనుల లోపల జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పి సలహా ఇవ్వడమైనది. దూర ప్రయాణాలు చేస్తారు. దానికి ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ సందర్శనలకు లేదా పూజాధికారులలో ఎక్కువగా శ్రద్ధతోని పాల్గొనడం చేత కొంత ఖర్చులు అధికమవుతాయి. దానికి సంబంధించినటువంటి వనరులను కూడా మీరు సమకూర్చుకుంటారు. స్థిరాస్తులు లేదా ప్లాటు విషయంలో, కొనుగోలు విషయం లోపల కొంత ఆలోచనలో పడుతుంటారు. కాకపోతే ఇప్పుడు కొంచెం పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. ఆలోచనలు మాత్రం మీరు పర్మనెంట్ కొరకు ఆలోచిస్తుంటారు. ఈ వారమంతా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలే గోచరమవుతాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి వారం చాలా చక్కగా గడుస్తుంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. శుభకార్యాల లోపల పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి మార్కులు క్యాంపస్ రిక్రూట్మెంట్లలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో లేదా స్థిరాస్తులు ఇల్లు కట్టడంలోనూ లేదా కొనడంలో కొంత ఆలోచనలో ఉంటారు. ప్రమోషన్స్ లాభిస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి శుభవార్తలు వింటారు. అవివాహితులకు తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. కొంతమేరకు లాభసాటిగా వ్యవహారాలన్నీ అనుకూలిస్తాయి. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, వనరులు దానికి సద్వినియోగం చేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. చేసేటువంటి పనుల లోపల మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నది, ఎప్పుడో మీరు పెట్టి మర్చిపోయినటువంటిది కూడా ముందుకు వచ్చి కొత్త శుభవార్త వినేటట్టుగా కనబడుతుంది. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం నూతనమైనటువంటి ఉత్సాహంతో పాల్గొంటారు. ఆగిపోయినటువంటి పనులు కొంత సక్సెస్ కావడం సంతోషకరంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. వాటికి సంబంధించినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ధన సంబంధమైనటువంటి విషయాల లోపల వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. స్థిరాస్తుల విషయం లేదా ప్లాటు లేదా ఫ్లాటు అటువంటి విషయంలో లాభసాటిగా ఉంటుంది. చేసేటువంటి పనులలో పని భారం పెరుగుతుంది.
కానీ నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. మీ యాజమాన్యం లేదా మీ పై అధికారులు మీరు చేస్తున్న కొద్దీ మీకు పనిని అలాట్ చేసి ఎక్కువగా పనిని పొందేటట్టుగా ఈ వారం కనబడుతుంది. వారిని మీకు చాలా చక్కగా పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. ప్రజెంటేషన్ మీరు చేసేటువంటి ప్రజెంటేషన్కు మంచి గుర్తింపు వచ్చేటట్టుగా కనబడుతుంది. విద్యార్థులకు కూడా కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. అవివాహితులకు కొంచెం పెండింగ్లో పడేటట్టుగా కనబడుతుంది ఈ వారం. ఇరుగు పొరుగు వారితోని కొంతమేరకు సత్సంబంధాలను నెలకొల్పుకుంటారు. తర్వాత వీసా కొరకు విదేశాల పర్యటనల కొరకు మాత్రం పెండింగ్లో పడుతుంది. ఉద్యోగ అన్వేషణలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. నూతనమైనటువంటి ఉద్యోగ అన్వేషణ చేసేవారికి క్యాంపస్ రిక్రూట్మెంట్లు అనుకోండి లేదా అటువంటి మాత్రం కొంత పెండింగ్లో పడేటట్టుగా కనబడుతున్నది. విదేశాల్లో ఉన్న వారికి మాత్రం కొంత చుక్కెదురవుతుంది. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొంత మేరకు ఉపశమనం పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వారం కొంత మేరకు లాభసాటిగా ఉంటుంది. చేసేటువంటి వ్యవహారాలు కొంత సత్ఫలితాలు ఇస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. మీ బంధువులతోని కొంత వివాదాలకు దూరంగా ఉండండి. అటువంటి సన్నివేశాలు ఎదురయ్యేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మాటలలో తేడా, అభిప్రాయాల్లో భిన్నాభిప్రాయం రావడం, వాటితోని మనసు చంచలంగా ఉండడం, వాటితోని వాటి ప్రభావం కొంత అనారోగ్యం మీద పడేటట్టుగా కనబడుతుంది. కనుక మీరు జాగ్రత్తతోని ఉండాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. రాజకీయ పరంగా ఉన్న వారికి తప్పకుండా కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. మాటలు పడతారు. కొంత నిర్బంధమైనటువంటి జీవితాన్ని గడిపేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. ఖర్చులు మితిమీరుతాయి. దానికి సంబంధించినటువంటి వనరులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. బంధుమిత్రుల రాకతోని కూడా కొంత ఖర్చులు అధికమవుతాయి. కొంత దుర్వార్త శ్రవణం లేదా ఒక దూరం నుంచి ఒక మీకు చెడు సంబంధమైనటువంటి వార్త కూడా వినేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. లేదా మీకు నామస్మరణ, దైవ నామస్మరణ ఎక్కువ చేయండి. కొంత ఉపశమనాన్ని తప్పకుండా పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి వారం చక్కగా అన్ని పనులన్నీ నిర్వర్తించుకుంటారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మీకు ఈ పూజాధికాలు లేదా యజ్ఞయాగాది కర్మలలో పాల్గొనేటట్టుగా ఉంటుంది. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత దైనందిన జీవితంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా కనబడుతుంది. అట్లానే మీరు స్థిరాస్తుల విషయం లోపల కొంత లాభసాటిగా వ్యవహారం అనుకూలిస్తుంది. స్థిరాస్తులు పెట్టుబడి లాభసాటిగా ఉంటుంది. చేసేటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఒక ఫైల్ అనుకోండి, ఒక పనిని మీరు చాలా చాకచక్యంతో మాటలతోని లాభసాటిగా మలుచుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రమోషన్స్ లాభిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తులు మంచి గిరాకీ రావడం అటువంటివి జరుగుతుంది. ఈ వారమంతా శుభ పరిణామాలని చెప్పవచ్చు. తదుపరి కన్యరాశి. ఈ రాశి వారికి వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. గ్రహాలలో ఒక బుధ గ్రహము షష్ఠవ స్థాన శుభ గ్రహం చేత మీకు ఆర్థిక పరంగా పుంజుకుంటారు. డబ్బులు ఆగిపోయినటువంటి చేతికి అందుతాయి. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఎక్కువగా పని భారం, పని ఒత్తిడి, స్ట్రెస్ అనేటువంటిది కంపల్సరీ వారం ఎక్కువైతుంది. పై అధికారుల మాటలు పడేటట్టుగా ఉంటుంది. కనుక కొంత చాకచక్యంతో అప్రమత్తతో వ్యవహరించాలని చెప్పి తెలియజేయడమైనది. విద్యార్థులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అవివాహితులకు కూడా వివాహ యోగ్యత కొరకు ప్రయత్నాలు కొంత పెండింగ్లో పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా కొంత చుక్క ఎదురయ్యేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. మీ దైవాన్ని నమ్ముకోండి. దైవ సందర్శనలు చేయండి. యాత్రల దర్శన అటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ వారం.
ఈ వారం కొంత శుభ పరిణామాల కొరకు మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఎక్కువ జపనామ సంఖ్య చేస్తే కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి వారం చాలా చక్కగా అన్ని పనులని నెరవేర్చుకుంటారు. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. ఈ పిల్లలు మంచి మార్కులు లేదా మంచి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయంలో సీట్లు సంపాదించి పేరు వచ్చేటట్టుగా మీరు మలుచుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. ఉన్నతమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. మీరు భవిష్యత్తు కొరకు ఎక్కువగా ఆలోచనలు ఉంటారు కనుక కొంత మీ కోరికలు నెరవేరుతాయి. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల ఎక్కువగా పాల్గొంటారు. పూజలలో లేదా దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల తప్పకుండా పాల్గొని మీకు చాలా సంతోషంగా మీ మనసును మలుచుకునేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ప్రమోషన్స్ లాభిస్తాయి లేదా ట్రాన్స్ఫర్స్ మీ ఫేవర్లో రావడం జరుగుతుంది. ఇరుగు పొరుగు వారు మీకు తప్పకుండా సహాయకారిగా నిలుస్తుంటారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి వారం గ్రహానుకూల్యత ఉంది. రవి బుధ శుక్ర కుజులు తృతీయ స్థాన శుభులు ఉండడం చేత గత వారం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. సంతోషంగా ముందుకు వెళ్తుంటారు. ఆగిపోయినటువంటి డబ్బులు ఆగిపోయినటువంటి పనులను ముందుకు వెళ్తుంటాయి. ఇరుగు పొరుగు వారితో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబ భద్రత ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా ఉద్యోగం పర్మనెంట్ కావడమో ఉద్యోగ భద్రత అనేటువంటిది ఈ వారం తప్పనిసరిగా ఉండేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికీ సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలు కూడా మంచి వృత్తిలో స్థిరపడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వాటితో కూడా మీరు కొంత సంతోషకరంగా మనసును మలుచుకుంటారు. ఆలోచనలు ఉన్నప్పటికీ ఆలోచనలకు తగినట్టుగా మీకు జవాబులు సమాధానాలు దొరుకుతాయి. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మీ బంధువర్గంలోని వారు కొంత మీరు మాటలు పడడము అభిప్రాయాల్లో భేదాలు రావడం అనేటువంటిది కూడా ఉంటుంది. కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని ఉండాలి. ఉద్యోగ అన్వేషణలో మీరు కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. విదేశ పర్యటనలు కానీ విదేశాల్లో ఉద్యోగ అన్వేషణ చేసేవారికి కూడా కొంత ఇబ్బందికరంగా ఈ వాతావరణం కనబడుతుంది. దాంతో ఎక్కువ చింతాక్రాంతులు కావడము ఎక్కువగా విచారాలు రావడం అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. పెళ్లి సంబంధాలు చూసేవారికి కొంత పెండింగ్లో పడేటట్టుగా మాత్రం ఈ వారం కనబడుతున్నది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. లేదా ఎక్కువ నామ సంకీర్తన ఎక్కువ చేస్తే భగవంతుని తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ దేవుడు అనేటువంటిది కాదు, మీ ఇష్టదైవం ఏదైనా మంచిదే. దాని నామ సంకీర్తన చేస్తే ఎక్కువగా మీకు ఉపశమనాన్ని మనసు చాలా సంతోషంగా ఉండేటట్టుగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి వారం గురువు సప్తమ గురువు, బుధుడు తృతీయ, తర్వాత రాహు తృతీయ స్థానంలో ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు చేసేటువంటి పనులలో మంచి రిజల్ట్ వచ్చేటట్టుగా మీరు మలుచుకునేటట్టుగా వ్యవహారాలు ఉంటాయి. ధన సంబంధమైనటువంటి విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు రావడం, చేసేటువంటి పనులలో తప్పకుండా గెలుపు ఉండేటట్టుగా ఉంటుంది. వీసా లాంటివి సంప్రాప్తమవుతాయి. ఎక్కువగా మీరు కష్టం అనేటువంటిది ఉన్నప్పటికీ దాని సత్ఫలితాలు మాత్రం పొందుతారు. ధన సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఆనుకూల్యత లభించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఆనుకూల్యత లభించేటట్టుగా ఉంటుంది. తర్వాత విదేశాల పర్యటనలు కానీ విదేశాల్లో ఉండేవారికి మంచి ఆనుకూల్యత ఉంటుంది. అట్లానే వీసా కొరకు చేసేవారికి తప్పకుండా సత్ఫలితాలు పొందుతారు. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నిలుపుకొని కనబడేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో కొంత లాభసాటిగా వ్యవహారాలు మలుచుకునేటట్టుగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి వనరులు అనుకోండి, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత లాభసాటిగా వ్యవహారాలు ఉంటాయి ఈ వారం. తప్పకుండా ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడం అనేది.
తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం అనుకున్న పనులన్నీ నెరవేర్చుకుంటారు. చేసేటువంటి పనులలో మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ధన సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటాయి. మీ పై అధికారులు లేదా తోటి ఉద్యోగస్తులు, తోటి అధికారులు చాలా మిమ్మల్ని మెచ్చుకునేటట్టుగా, వారు కూడా మీ పేరును కొంచెం ముందుకు తీసుకునేటట్టుగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనులు చాలా చక్కగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఎప్పుడో ప్రజెంటేషన్ చేసినటువంటి విషయంలో లాభసాటిగా వ్యవహారాలు పోయిన వారం ఉంటుంది. ఈ వారం కూడా అటువంటిదే జరిగేటట్టుగా కనబడుతున్నది. ధన సంబంధమైనటువంటి విషయాల లోపల కొంత ఆచితూచి వ్యవహరించాలి. కొంత ఆ ధన సంబంధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల కొంత అభిప్రాయాల్లో భేదాలు రావడం, మాటలు రావడం అనేటువంటిది ఉంటుంది. కనుక మీరు జామీన్లు కానీ సంతకం కానీ పెట్టకుండా ఈ వారం ఉంటే మంచిదని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు పొందేటట్టుగా మాత్రం ఈ వారం గడుస్తుందని చెప్పి తెలియజేయడమైనది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, సుందరకాండ లేదా హనుమాన్ చాలీసా పఠించండి. కొంత మేరకు కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. శుక్రుడు మరియు గురువు శుభస్థానంలో ఉండడం చేత అనుకున్న పనులన్నీ చాలా చక్కగా నెరవేర్చుకుంటారు. ధన సంబంధమైనటువంటి విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. కారు లేదా వాహనాన్ని కొనేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. విలువగల వస్తువులను లేదా బంగారం లేదా ఆర్థికపరమైనటువంటి విషయాలు, అటువంటి విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ధన సంబంధమైనటువంటి విషయాలు లేదా స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల లోపల కొంత మీరు చర్చనీయాంశంగా మీ ఇంట్లో ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయని చెప్పడమైనది. విద్యార్థులకు కొంత మేరకు శుభ సమయమే. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. ఈ వారం ప్రమోషన్స్ లాభిస్తాయి. దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల పాల్గొంటారు. ఈ వారం అంతా కొంత ఎక్కువగా శుభాలు జరుగుతాయి. కాకపోతే గ్రహానుకూల్యత కొంత మేరకే ఉన్నది కనుక మీరు ఎక్కువగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి వారం గత వారంలో కొంత లాభసాటిగా వ్యవహారాలు ఉన్నాయి. కాకపోతే ఈ వారం కూడా ఉన్నాయి. కొంత మేరకు అనిశ్చితి ఏర్పడుతుంది. ముందుకు వెళ్దామనేటువంటిది ఉన్నప్పటికీ కూడా కొంత వెనుకంజ వేయక తప్పదు. ధనాదాయం పెరిగినప్పటికీ విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి. కొన్ని మీ పిల్లలకు సంబంధించిన వ్యవహారాలలో కొన్న మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. వాళ్ళ స్థిరమైనటువంటి ఆలోచనలు అంటే ఉద్యోగ అన్వేషణ అనుకోండి, వారికి పెళ్లి విషయం అనుకోండి, అటువంటి విషయాలలో వారి గురించి మీకు కొంత చింతాక్రాంతులై ఉంటారు. ఎక్కువగా ఆలోచనలో పడుతుంటారు. వాళ్ళ సెటిల్మెంట్ కొరకు ఎక్కువగా ఆలోచనలో నిమగ్నమై ఉండేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి తప్పించుకోలేరు. ఉదరంకు సంబంధించినది, శిరోబాధ లేదా రక్తానికి సంబంధించినది, అజీర్తికి సంబంధించిన వ్యవహారాలలో ఉంటాయి. కొంత వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది ఈ వారం. కనుక మీరు ఎక్కువగా దైవ చింతనలో ఉండాలని చెప్పి సలహా ఇవ్వడమైనది. ఆర్థికపరమైనటువంటి వనరులు మీకు ఉంటాయి. కాకపోతే దాని సద్వినియోగంలో కొంత అవకతవకలు ఏర్పడేటట్టుగా ఉంటుంది. దూర ప్రయాణాలు మాత్రం చేసేటట్టుగా కనబడుతున్నది. దైవిక సందర్శనాలు ఎక్కువ చేస్తారు. పూజలలో పాల్గొంటారు. వాటికి కొంత ఖర్చులు మీరు పెట్టేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, లేక శివార్చన చేయండి. ఎక్కువగా జపం చేసేటట్టుగా మీరు నిర్వర్తించుకోండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. స్వస్తి.